విద్యార్థి అదృశ్యమయ్యాడు. మాదాపూర్ నారాయణ కాలేజీలో చదువుతోన్న గౌరీ శంకర్ 2 రోజులుగా కనిపించడం లేదు. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఇక దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. మాదాపూర్ నారాయణ జూనియర్ కళాశాలలో గౌరీ శంకర్ అదృశ్యమై 2 రోజులు కావస్తుంది. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదంటూ వారి తల్లిదండ్రులు ప్రస్తుతం కళాశాల ముందట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉదయం 5 గంటలకు వచ్చి కూర్చున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. తమకు సమాధానం చెప్పకుండా రిజిస్ట్రార్లు తారుమారు చేశారు. పూర్తిగా అసలు గౌరీ శంకర్ ఎక్కడ ఉన్నాడనే దానిపైన క్లారిటీ మేనేజ్మెంట్కి లేదు. అసలు కళాశాలకు పర్మిషన్ లేదని మీరు చెప్తున్నారు. అసలు ఏమంటున్నారు కాలేజ్ వాళ్ళు? ప్రిన్సిపల్ ఏమన్నాడు సార్? ఆయన సమాధానం లేదు సార్. మార్నింగ్ మేము నాకు తెలిస్తే నైట్ నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను సార్. మార్నింగ్ 6 గంటలకు వచ్చి కూర్చుంటే ఇప్పటిదాకా ఇప్పుడు వచ్చాడు సార్. ఇప్పుడు వచ్చి సమాధానం ఏం చెప్తున్నాడు అంటే, ఉన్నాడు నీ కొడుకుని తెస్తా అంటున్నాడు సార్. నా కొడుకు తెస్తే సంతోషం సార్, నాకు ఇంకా వేరేది ఏమొద్దు, నాకొద్దు ఎన్నడు తప్పిపోయింది సార్. నాకు ఇంతవరకు మాకు తెలియదు సార్. 3 రోజులు అంటున్నారు సార్ పిల్లలు. ఇక్కడ రిజిస్టర్లో సార్ 8వ తారీఖు చూడండి సార్, గౌరీ శంకర్ పైన 7వ తారీఖు GOURI గౌరీ శంకర్ అని ఉన్నది. ఇక్కడ GOOR గౌరీ శంకర్ అని రాశారు సార్. ఇక్కడ 1040 రాశారు సార్. ఫోన్ నెంబర్ సార్ 9848668011 ... పెట్టాడు సార్. యాక్చువల్ నా ఫోన్ నెంబర్ 9848668043 సార్ నా నెంబరు. మీతో ఎప్పుడు మాట్లాడిండు గౌరీ శంకర్? 5వ తారీఖు మాట్లాడు నాతోటి. 5వ తారీఖు ఎట్లా మాట్లాడినంటే, ఎలర్జీ వచ్చింది డాడీ, నాకు అన్నయ్యతోని ఐట్మెంట్ పంపించమని చెప్పాడు సార్. నా కొడుకు ఐట్మెంట్ తీసుకొని వచ్చి ఇచ్చాడు సార్. ఐట్మెంట్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇచ్చాడు సార్. ఇచ్చి సాయంత్రానికి మళ్ళీ ఇల్లే తోలి వెళ్ళాడు సార్. ఆ రోజు వరకే ఉన్నాడు సార్. తెల్లారి ఎర్లీ మార్నింగ్ నుంచి నా కొడుకు ఏమయ్యాడో నాకు తెలియదు సార్. అది చెప్పట్లేదు సార్. నాకు ఇప్పుడు మేము కనుక్కునేంత వరకు ఏమైంది నా పిల్లగాడికి అని కనుక్కునేంత వరకు కూడా ఆడు ఉన్నాడా లేదా అనే విషయం చెప్పలేదు సార్ నాకు. క్లాస్ టీచర్ అన్నాడు జారి పడ్డాడు మెట్ల మీకలు అనేది అన్నాడు. లేదండి, వాడు ఏదైనా చెప్తాడండి, మాకు ప్రతిదీ చెప్తాడు. డాడీ నాకు ఇట్లా అయింది మమ్మీ అని చెప్తాడు. కానీ నా కొడుకు ఏది చెప్పలేదంటే, వీళ్ళు ఏమో చేసిరు సార్, నా కొడుకు ఆగమైపోయిండు అంతే సార్. టీచర్ చెప్పేది ఒకటి, ప్రిన్సిపల్ చెప్పేది అసలు క్లాస్ ఇన్ఛార్జ్ ఏమో సిక్కులో ఉన్నాడు, రూమ్లో ఉన్నాడు అని చెప్పాడు సార్. 9వ తారీఖు 8వ తారీఖు రూమ్ సిక్కులో ఉన్నాడని చెప్పాడు సార్. ప్రిన్సిపల్ ఏమో లేడు, అవుటింగ్ వెళ్ళిపోయాడని చెప్పాడు సార్. సార్ రిజిస్టర్ కూడా చింపేశారు సార్. నేను చింపేస్తుంటే కూడా సార్ రిజిస్టర్లో పేజీలన్నీ కూడా చింపేశారు సార్. ఇక్కడ పేజీలు అన్నీ చింపేశారు సార్. ఇందులో పేర్లు లేకుండా కొన్ని పేజీలు ఉన్నాయి, కొన్ని పేజీలు లేవు సార్. మొత్తం చింపేసి వీళ్ళు ఏదో చేశారు సార్. నా కొడుకునే ఏదో చేశారు. గౌరీ శంకర్ నాన్న, ఒకవేళ కనుక నువ్వే ఏమన్నా మిస్ అయితే ఎక్కడున్నా నాన్న తప్పకుండా రండి. నీకు రాకపోతే మేము ఇంతంతో అంతమైపోతాం నాన్న. మేము భరించలేము. మీకోసము ఎన్నో అప్పులు చేసి ఇన్ని డబ్బులు తెచ్చి కట్టాను నాన్న. N120 అనే దానికి పర్మిషన్లు లేవు. దానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వలేదు. దీనికి ఇంకా పర్మిషన్ లేదు. ఇప్పుడే వాళ్ళ ప్రిన్సిపల్ కూడా అన్నాడు, విట్నెస్ మీడియా కూడా చూసింది, వాళ్ళ ప్రిన్సిపల్ అన్నాడు దీనికి పర్మిషన్ లేదు. దీనికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 4 కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీలో 1,00,000 2 లక్షలు ఫీజు తీసుకుంటుండ్రు. కానీ ఇక్కడికి ఎందుకు పంపిస్తారు? సెక్యూరిటీ, ఫుడ్, విద్యా బోధన మంచిగా ఉంటుందనే పంపిస్తారు. వీళ్ళు ఇవన్నీ నిర్లక్ష్యం చేసుకుంటా పిల్లల్ని ఇష్టం ఉన్నట్టు ఒకరిని స్వీట్ షాప్కి పంపిస్తారు, ఒకరిని ఐస్ క్రీమ్కి పంపిస్తారు. ఒక విషయం, ఒకవేళ విద్యార్థిని దాచిపెట్టి ఏమైనా చేసి విద్యార్థి ఒకవేళ అనారోగ్యంగా ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. ఏం జరిగింది? గౌరీ శంకర్ ఎప్పుడు అదృశ్యమయ్యాడు? అసలు కుటుంబ ప్రిన్సిపల్ ఏమంటున్నారు అడిగి చూద్దాం. అసలు ప్రిన్సిపల్ గారు, అసలు గౌరీ శంకర్ ఎప్పుడు అదృశ్యమయ్యాడు మీకు ఎప్పుడు తెలిసింది? అసలు 8th నేను మొన్న 12:40కి మిస్ అయ్యాడు సార్. నిన్న తెలిసింది మాకు. అంటే ఒక రోజు గ్యాప్ ఎందుకు వచ్చింది? అబ్బాయి బయటకి విషయం యాక్చువల్గా అబ్బాయి సిక్ అయ్యాడు, హాస్టల్లో ఉన్నాడు. లాస్ట్ 3 డేస్ నుంచి హాస్టల్లో ఉన్నాడని. అంటే సిక్ అయిన తర్వాత మీరు పేరెంట్స్కి సమాచారం ఇవ్వరా? వాళ్ళ బ్రదర్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. కాలేజీకి పర్మిషన్ ఉందా సార్? కాలేజీకి పర్మిషన్ ఉందా? ఈ బ్లాక్ పర్మిషన్ ఇవ్వలేదు సార్ మీరు? హాస్టల్కి పర్మిషన్ ఉందా? ఉంది సార్, పర్మిషన్ ఉంది. బట్ కాలేజీకి పర్మిషన్ లేదు. కనీసం బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. పర్మిషన్ లేనప్పుడు బోర్డు కూడా పెట్టండి. అంటే మీరు చెప్పేది ఒక రకంగా ఉంది, మీ క్లాస్ ఇన్ఛార్జ్ చెప్పేది ఒక రకంగా. సార్ నేను నిన్న వాళ్ళ బాబాయ్ వచ్చినప్పుడు చెప్పాను సార్ క్లియర్గా. అప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇది మొత్తంగా కళాశాలకు సంబంధించి వీళ్ళంతా చెప్తున్నారు. ప్రిన్సిపలే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ బ్లాక్కు పర్మిషన్ లేదు అని ఆయనే స్పష్టం చేశారు. దాదాపు హైదరాబాద్లో నారాయణ కాలేజ్ కావచ్చు, ఇంకా ఏదైనా కార్పొరేట్ కాలేజ్ కావచ్చు, నిత్యము విద్యార్థులు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకం కనిపించాయి. ఇటీవల సివిల్స్ సాధించిన వ్యక్తులు స్వతహాగా చదివితే కూడా తమ పేరు మీద బదలాయించుకున్న
ఘనత ఇటువంటి కళాశాలకు దక్కింది. ఏదేమైనా సరే గౌరీశంకర్ దొరకాలని, త్వరగా తిరిగి రావాలని, ఒకవేళ గౌరీశంకర్ అందుబాటులో గౌరీశంకర్ ఎక్కడున్నా సరే తిరిగి రావాలని కోరుకుందాం. రైట్, వేరే ఇష్యూలో